ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వతి మాతాయే నమః. ఓం శ్రీ గురుదేవ శ్రీ షిరిడి సాయినాథాయ నమః. 1942లో సాయితత్వ ప్రచారం చేయుచు శ్రీ బివి నరసింహస్వామి గారు ఊటీ వచ్చుచుండ్రి. అచ్చట ఒక హై స్కూలులో సాయినాథుని గురించి వీరి ప్రసంగమును నిర్వాహకుడు ఏర్పాటు చేసిరి. ఆ సమయమున ఉదక మండలంలోనే ఉన్న రాధాకృష్ణన్కు సాయిబాబా అంటే ఎవరో తెలియదు. అప్పటికీ వీరికి నయనార్లు, ఆల్వార్లు మొదలైన వారి గురించి మాత్రమే తెలుసు. ఇక్కడ నరసింహస్వామి గారిని ఆహ్వానించిన వారు రాధాకృష్ణన్ మిత్రులే. రాధాకృష్ణన్ మిత్రులు శ్రీ నరసింహస్వామిని తీసుకొని వచ్చుటకు బయటకు వెళ్ళుచు రాధాకృష్ణన్ను ఆ స్కూల్ వద్ద ఉంచి వెళ్ళారు. అయితే శ్రీ నరసింహస్వామి గారు అనుకున్న మార్గమును కాక వేరొక మార్గమున ఆ స్కూల్ వద్దకు వచ్చారు. అచ్చటనే ఉన్న రాధాకృష్ణన్ ఆ వచ్చినది శ్రీ నరసింహస్వామి అని గుర్తించినారు. నరసింహస్వామి గారు ఎక్కడకు వెళ్ళినా ఎప్పుడూ తన వెంట శ్రీ సాయిబాబా పటము తీసుకొని వెళ్ళుదురు. అలానే తన వద్ద సంచిలో ఉన్న ఆ బాబా పటమును తీసి కుర్రవాడైన రాధాకృష్ణన్కు ఇచ్చి సాయిబాబాకు పూజ చేయమని చెప్పినారు. ఆ మాటలు విన్న రాధాకృష్ణన్, నేను సూటులో ఉన్నాను, బట్టలు మార్చుకొని పూజ అనే వాక్యాన్ని పూర్తి చేయకముందే నరసింహస్వామి గారు వీరితో, నీ బాహ్యాడంబరములతో సాయిబాబాకు పని లేదు, ఆయనకు కావలసినది మనస్సు మాత్రమే అని చెప్పారు. ఆ మాటలు విన్న రాధాకృష్ణ ఆ సూటులోనే సాయిబాబాకు పూజ చేసినారు. ఎంత అదృష్టవంతుడు రాధాకృష్ణన్! శ్రీ సాయిబాబా స్వయముగా ఫోటో రూపంలో నరసింహస్వామి వారి ద్వారా తన వద్దకే వచ్చి పూజ చేయించుకున్నాడు. ఈ విధంగా రాధాకృష్ణ స్వామి 1942లో శ్రీ బివి నరసింహస్వామి వారి ద్వారా తన 36 ఏళ్ల వయసులో శ్రీ సాయిబాబాను గురించి ప్రథమంగా తెలుసుకునిది. మీటింగు పూర్తి కాగానే శ్రీ నరసింహస్వామిని తన అన్నగారు రాజగోపాల్ అయ్యర్ ఉన్న ఇంటికి తీసుకుని వెళ్ళిరి. నరసింహస్వామి గారు అచట కూడా బాబా పటం పెట్టి పూజ చేసిరి. తరువాత కాలంలో ఈ రాజగోపాల అయ్యర్ ఊటీలోని సాయిబాబా మందిర నిర్వాహకుడైన మద్రాసులోని ఆల్ ఇండియా సాయి సమాజ్తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొనిది. రాధాకృష్ణన్ నరసింహస్వామి గారితో కలిసి బస్టాండ్కు వెళ్ళిరి. రాధాకృష్ణన్ అని నాకు పేరు పెట్టబడినది. ఈ పేరు నాకు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు, మీరే చెప్పాలి అని రాధాకృష్ణన్ నరసింహస్వామిని కోరిరి. నీవు నిజముగా దానిని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మద్రాసు రమ్మని రాధాకృష్ణన్కు వారు చెప్పిరి. ఇది జరిగిన తర్వాత రాధాకృష్ణన్ 1943-44లో మద్రాసుకు వెళ్ళారు. శ్రీ నరసింహస్వామి గారిని కలిశారు. నరసింహస్వామిని తన గురువుగా తలచి ఆధ్యాత్మిక సాధన చేయుటకు ప్రారంభించినారు రాధాకృష్ణన్ గారు. వీరు మద్రాసులో జార్జి టౌన్లో ఉన్నారు. అందమైన కుర్రవాడైన వీరు ఒక తెల్లని ధోవతి ధరించి దానిపై తెల్లని జుబ్బాను వేసుకొని భుజముపై ఒక ఉత్తరీయమును ధరించేవారు. తన పేరు రాధాకృష్ణన్ అని పెట్టుటకు భావం తెలుసుకున్నటకు ఉపవాసం ఉండేసాగాను. 3వ రోజు ఒక దృశ్యమును ఆకాశమును చూసినాడు. ముందు కాంతిని చూసి దాని నుండి 18 సంవత్సరాల వయసు గల రాధను దర్శించినారు. అంతలో కృష్ణుడు కూడా వచ్చి ఆమె ముందు నిలబడినాడు. వారిరువురు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని తిరిగిన తర్వాత రాధా ఈ రాధాకృష్ణను చెయ్యి పట్టుకొని కృష్ణుని చూసినది. ఇతనే కృష్ణుడని అన్నది. దృశ్యం చెదిరిపోయినది. రాధాకృష్ణను కోరినట్లే రాధాకృష్ణుని చూపుటతో తనకు నిదర్శనం లభించినది. ఒకసారి బాబా ఎవరు అని తెలుసుకొనవలనని తలిచినాడు. అప్పుడు 10వ అధ్యాయం చదువు అనే సాయిబాబా ఆదేశాన్ని రాధాకృష్ణన్ విని అది భాగవతంలోని 10వ అధ్యాయం అని అనుకున్నాడు. కానీ నరసింహస్వామి వారు భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగాన్ని చదవమని వీరికి చెప్పారు. రాధాకృష్ణన్ దాన్ని పఠించుచుండగా ఒక రోజున ఆయన ఆకాశం వంక చూడగా ఆకాశం దేవీ దేవతామూర్తులతో నిండిపోయినది. నాకు కావలసినది మీ యొక్క నిజరూపము అని శ్రీ సాయిబాబాను రాధాకృష్ణ వేడుకున్నారు. ఆకాశంలో అంతకుముందు కనిపించిన రూపాలన్నీ ఒక్కొక్కటి మాయమైపోవచ్చు. శ్రీరాముడు, ఆంజనేయ స్వామి మాత్రం ఆ ఆకాశంలో నిలిచిపోయారు. దానిని బట్టి సాయిబాబా రాముడు ఒకటేనని అర్థమైనది.
ఈ విషయమును వీరు నరసింహస్వామి గారికి చెప్పగా సాయి రాములు ఒకటేనని అర్థమైనది కదా అని సంతోషంగా రాధాకృష్ణన్తో అన్నారు. ఇక రాధాకృష్ణన్ మద్రాసులోని అఖిల భారత సాయి సమాజ్ నిర్వహణలోను దాని జమా ఖర్చుల పర్యవేక్షణలోనూ ఎంతో కృషి చేసినారు. నరసింహస్వామికి వ్యక్తిగతంగాను సాయి సేవా కార్యక్రమంలోనూ వీరు తోడ్పడుచుండేవారు. నరసింహస్వామీజీ కుటుంబం గురించి వింత వింత ఉద్యోగములు చేస్తూ సుఖ దుఃఖములను సమానంగా తలుచుతూ కఠినమైన జీవితంను రాధాకృష్ణన్ గడిపేవారు. నరసింహస్వామి ఏది చెబితే అదే శిరోధార్యం వీరికి. మద్రాస్ ఆల్ ఇండియా సాయి సమాజ్ తరపున ప్రతినిధిగా షిరిడీకి వీరినే పంపేవారు. సాయితత్వ ప్రచారంను ఇంకనూ విస్తృతంగా ప్రచారం చేయుట కొరకు రాధాకృష్ణన్ను 1952లో బెంగళూరు నగరంనకు నరసింహస్వామి గారు పంపిరి. ఆ విధంగా బెంగళూరు చేరిన రాధాకృష్ణన్ బెంగళూరులోనే స్థిరపడి సాయితత్వ ప్రచారం చేయసాగిరి. శ్రీ రాధాకృష్ణన్ సాయితత్వ ప్రచారంలో చేసిన కృషిని ప్రశంసించుచు శ్రీ నరసింహస్వామి గారు వీరికి సాయి పాదానంద అనే బిరుదును 1953లో ప్రసాదించిరి. అప్పటి నుండి వీరు సాయి పాదానంద రాధాకృష్ణ స్వామిగా గుర్తింపు పొందినారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన సాయి ఆధ్యాత్మిక కేంద్రంనకు వీరే వ్యవస్థాపకులు. దాని అభివృద్ధికి వారు ఎంతో కృషి చేసినారు. 1954లో స్థాపించబడిన ఈ శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ స్వామీజీ దీక్ష వలన సాయి సేవతో ప్రపంచంలోనే ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నది. శ్రీ నరసింహస్వామి 1956 అక్టోబర్ 19న తన దేహమును చాలించారు. 1936 ఆగస్టు 29న వీరికి ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించిన విధముగా వీరు దేహము చాలించిన రోజున శ్రీ సాయిబాబా అదే విధముగా రాధాకృష్ణన్కు కూడా సాక్షాత్కారము ప్రసాదించిరి. ఆ రోజు నుండి రాధాకృష్ణన్లో పూర్తి మార్పు వచ్చి పూర్తి సెయింటుగా మార్పు చెందిరి. సాధారణ వ్యక్తిగా ధరించు దుస్తులలో కూడా మార్పు వచ్చినది. వారి వాక్కులో కూడా మధురం చోటు చేసుకున్నది. ఆత్మ పరిశోధన ద్వారా శ్రీ సాయిబాబాకు నిజమైన సేవకుడుగా ఆ రోజు నుండి జీవితమును సాగించిరి. అదే ఆ రోజు 19/10/1956 ఇచట అనేక భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహించుట ప్రారంభించినారు. ఇక్కడ ప్రతిరోజు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, గీతా పారాయణ, భజన జరుగుచుండును. గురువారం పూజ భజనలకు భక్తులు ఎక్కువగా రాసాగిరి. ప్రతి సోమ లక్ష్మీ వారములలో రుద్రాభిషేకము, ప్రత్యేక పూజలు జరుగును. శుక్రవారం గోపూజ నిర్వహించబడును. సంవత్సరంకు ఒకసారి జరుగు గురు పౌర్ణిమ, బాబా మహాసమాధి, శ్రీరామనవమిలలో ప్రత్యేక పూజాది కార్యక్రమములు, హోమములు, ప్రసంగములు జరుగుట ప్రారంభమైనది. శ్రీ రాధాకృష్ణ స్వామి కార్యక్రమములు ఇటు మద్రాసులోని అఖిల భారత సాయి సమాజ్ నందును, అటు బెంగళూరులోని సాయి ఆధ్యాత్మిక కేంద్రంలోను నిర్వహించుటచే సాయి తత్వంలో ముఖ్యమైన గురు పూర్ణిమ, బాబా మహాసమాధి ఉత్సవముల రోజులలో ఒకే రోజు మద్రాసులోను బెంగళూరులోను పాల్గొను కార్యక్రమములు నిర్వహించసాగిరి. ఇందుకు ఎంతో శ్రమపడుచుండేవారు. ఆ కార్యక్రమముల రోజు అంతయు వారు ఉపవాసం ఉండి మద్రాసులో కార్యక్రమములు నిర్వహించిన తర్వాత విమానంలో కానీ కారులో కానీ బెంగళూరు చేరి అచట కార్యక్రమములు నిర్వహించేవారు. భక్తులకు సంతోషం కలిగించవలనని భక్తుల మనోభావములకు అనుగుణంగా ఈ విధంగా కార్యక్రమములు నిర్వహించుచు సాయి తత్వమును వారికి అందించుచు తనకు సంక్రమించిన అపూర్వ శక్తులను, ప్రేమను భక్తుల క్షేమమునకు వినియోగించుచుండిరి. బెంగళూరులో శ్రీ నరసింహస్వామి గారిచే సాయి సమాజం కంటోన్మెంట్ ఏరియాలో ఏర్పాటు చేసిరి. 1952 ప్రాంతంలో శ్రీ రాధాకృష్ణ స్వామి బెంగళూరు వచ్చి ఈ కంటోన్మెంట్ ఏరియాలో నివసిస్తూ కార్యక్రమములు ప్రారంభించారు. ప్రతి గురువారం స్వామి అచ్చట పూజ, భజన చేయుట వలన భక్తులు ఎక్కువగా రాసాగిరి. శ్రీ ఎం సుబ్బరామయ్య అనే భక్తుడు స్వామీజీని కలియుట, వారి ఇంటి వద్ద ఒక గురువారం పూజ, భజన చేయుటతో వారిరువురు మంచి స్నేహితులైరి. మాటల సందర్భంలో సాయి స్పిరిచువల్ సెంటర్ ప్రారంభించు ఆలోచన వచ్చుట బెంగళూరులోని బసవగుడి అనే ప్రాంతంన దక్షిణ శివరి రోడ్డులో 1954 ఏప్రిల్ 4వ తేదీన సాయి స్పిరిచువల్ సెంటర్ను ప్రారంభించి శ్రీరామనవమి కార్యక్రమమును
జరిపినారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ గురుదేవతాతి నమస్తు. ఓం శ్రీ సాయినాథాయ నమః.